ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో సభాపర్వం అండి. సభాపర్వంలో వచ్చేసి ఇక పాండవులు అరణ్యవాసానికి బయలుదేరుతున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటిది మొత్తం కూడా విదురుడు ధృతరాష్ట్ర మహారాజు చెప్పాడు. ఇక ధృతరాష్ట్ర మహారాజుకి ఈ ప్రకారంగా ధీమతుని విదురుడు మాట్లాడుకునే సమయంలో మహర్షి పరివృతుడైనటువంటి నారదుడు సభా మధ్యంలో కౌరవులు ఎదుట నిలిచి భీకరంగా ఇలా అన్నాడు. నేటికి 14వ సంవత్సరంలో దుర్యోధనుని అపరాధం వలన భీమార్జునుల బలం వలన కౌరవులను నశిస్తారు. ఈ రీతిగా పలికి విశాల బ్రహ్మ తేజస్సు గల దేవర్ష సత్తముడు నారదుడు గగనతలంపై ఎగసి వెంటనే అదృశ్యమయ్యాడు. సో నారదుడు చెప్పినాక జరిగి తిరిగిద్ది కదా, భవిష్యత్తులో ఏం జరిగిందంటే ముందే చెప్పగలడు నారద మహాముని. సో అని చెప్పేశాడు. ఇక అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, విదురా, నాగరిక జనులు ఏమనుకున్నారు, గ్రామీణులు ఏమన్నారు, సమస్త వృత్తాంతాన్ని యథాతథంగా నాకు చెప్పు అన్నాడు. అప్పుడు విదురుడు అంటున్నాడు, మహారాజా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర జనులు ఏమన్నారో చెబుతా విను. దుఃఖార్తులైన పౌరులందరూ, అయ్యో మన ప్రభువులు అరణ్యానికి వెళ్తున్నారు చూడండి, ధార్తరాష్ట్రులు ఎక్కడికి తెచ్చారో అని దుఃఖించారు. స్త్రీ బాలవృద్ధులతో కూడిన హస్తినాపురం అంతా ఆనందరహితంగా నిశ్శబ్దంగా ఉంది. ఉత్సాహాన్ని కోల్పోయింది. రోగగ్రస్తుల వలె అందరూ ఉత్సాహశూన్యులయ్యారు. ప్రజలు చింతాశోక పరాయణులై ఒకరితో ఒకరు కలిసి పాండవుల గురించిన విశేషాలే చెప్పుకున్నారు. ధర్మరాజు అరణ్యానికి వెళ్ళగానే కురువృద్ధులు కూడా శోకవేదకు గురై దుఃఖిస్తున్నారు. అప్పుడు పురవాసులందరూ యుధిష్ఠిరుని గురించి చింతించసాగారు. అక్కడ బ్రాహ్మణులు యుధిష్ఠిరుని గురించి ఇలా చెప్తున్నారు. ఏమంటున్నారు బ్రాహ్మణులు? ధర్మాత్ముడైన ధర్మరాజు, ఆయన తమ్ములు నిర్జనారణ్యంలో ఎలా జీవిస్తారో, ద్రౌపదిని పుత్రి ద్రౌపది సుఖాలకే తగినది, అటువంటి ఆమె దుఃఖార్తై అరణ్యంలో ఎలా జీవిస్తుంది? విదురుడు ఇలా అంటున్నాడు. ఈ విధంగా నగరంలోని విప్రులు భార్యాపుత్రులతో సహా పాండవులను తలుచుకుంటూ ఎంతో దుఃఖానికి లోనయ్యారు. ఆయుధం దెబ్బ తిన్న వారి వలె ఏమాత్రము సుఖంగా లేరు. మాట్లాడుతూ కూడా ఎవరికి ఇష్టంగా సమాధానం ఇవ్వటం లేదు. పగలైనా రే అయినా వారు నిద్రాహారాలు పొంతపోవడం లేదు. శోకం వారి విజ్ఞానాన్ని కప్పివేసింది. వారంతా చైతన్యాన్ని కోల్పోయినట్టున్నారు. రాముడు రాజ్యానికి దూరమై లక్ష్మణునితో పాటు అరణ్యానికి వెళ్తున్నప్పుడు దుఃఖార్తితో అయోధ్యానగరం ఏ అవస్థకు లోనైందో అదే అవస్థను ధర్మరాజు రాజ్యాన్ని కోల్పోయి తమ్ములతో పాటు అరణ్యానికి వెళ్తుంటే ఇప్పుడు హస్తినాపురం కూడా అనుభవిస్తోంది. విదురుని మాటను, నాగరికుల మాటలను విని ధృతరాష్ట్రుడు శోకంతో సంబాంధవంగా మరల మూర్చిల్లాడు. అప్పుడు దుర్యోధనుడు, కర్ణుడు, శుభలపుత్రుడు, సైన్యుడు, శకుని ద్రోణుని తమకు ఆలంబనగా భావించి సమస్త రాజ్యాన్ని ఆయనకు సమర్పించారు. అంటే ఇక ద్రోణుడు వాళ్ళ గురువు ఇంకా అన్ని చూసుకోవాలన్నట్టు. ఆ సమయంలో ద్రోణుడు అసహనశీలుడైన దుర్యోధనులతో, దుశ్శాసన కర్ణులతో, ఇతర భరత వంశీయులతో ఇలా అన్నాడు. పాండవులు దేవతల బిడ్డలు, వారిని చంపరాదని బ్రాహ్మణులు అంటుంటారు. నన్ను శరణ కోరిన మీ వైపు నేను యథాశక్తిగా పనిచేస్తాను. సామంత రాజులతో కూడినటువంటి ఈ ధార్తరాష్ట్రులను భక్తిపూర్వకంగా పూర్తిగా అనుసరిస్తాను. వారిని వదలాలి అనిపించడం లేదు. విధి బలవత్తరం కదా. జోదంలో ఓడిన పాండుపుత్రులు ధర్మ మార్గంలోనే అరణ్యానికి వెళ్తున్నారు. ఆ పాండవులు 12 సంవత్సరాలు అరణ్యంలో నివసిస్తారు. బ్రహ్మచర్యాన్ని పాటించి క్రోధామర్శాలకు లోనై తిరిగి వచ్చిన పాండవులు శత్రుత్వానికి ప్రతీకారం తప్పక చేస్తారు. అది మనకు చాలా దుఃఖహేతువు. రాజా, మైత్రికి సంబంధించి యుద్ధం జరిగినప్పుడు ద్రౌపదిని నేను రాజభ్రష్టుని చేశాను. ఆ ద్రౌపదుడు నిన్ను చంపగల కుమారుని కోసం యజ్ఞం చేశాడు. క్షమించాలి, ఆ ద్రౌపదుడు నన్ను చంపగల కుమారుని కోసం యజ్ఞం చేశాడని చెప్పేసి ద్రోణుడు చెప్తున్నాడు. యాజోపజయాల తపశ్శక్తి వలన దృష్టజుమ్నుడిని కుమారుణ్ణి, వేది మధ్య నుండి అందమైన కుమార్తెను ద్రౌపదిని పొందాడు. దృష్టజుమ్నుడు పాండవులకు భావమరదవుతాడు. కాబట్టి పాండవులకు ఇష్టమైన పనులే చేస్తుంటాడు. అందుకని నాకు భయం కలిగింది. దృష్టజుమ్నుడు అగ్నిజ్వరాల వంటి రంగు గలవాడు. దేవతలు ప్రసాదించిన బిడ్డ. ఎప్పుడూ కవచాన్ని, ధనుర్బాణాలను ధరించి ఉంటాడు. మరణం మనుషులకు అనివార్యం కాబట్టి దృష్టజుమ్నుడంటే నాకు భయం అని అన్నాడు. ఇక శత్రు సంహారకుడైన ఆ దృష్టజుమ్నుడు ఇప్పుడు పాండవుల పక్షాన బలపరుస్తున్నాడు. అర్జునుడు రథాది రథులలో అగ్రకన్యుడు, యువకుడు. దృష్టజుమ్నునితో నాకు యుద్ధం తటస్థిస్తే అర్జునుడు అతనికి సహాయుడై ప్రాణాలనైనా ఇవ్వడానికి సిద్ధపడతాడు. కౌరవులారా, ఈ లోకంలో నాకు ఇంతకు మించిన దుఃఖం మరేముంటుంది? దృష్టజుమ్నుడు ద్రోణునికి మృత్యువు అని బాగా ప్రసిద్ధికెక్కిన మాట. నన్ను చంపడానికి దృష్టజుమ్నుడు పుట్టాడు. ఆయన లోకంలో కూడా బాగా పేరు మోసినవాడు. మీకు మంచి రోజులు వచ్చే అన్నది నిశ్చితం. ఇంతవరకు చేసినది సరిపోదు. మీ శ్రేయస్ సాధనకై త్వరగా సన్నద్ధులకండి. ఇప్పటి ఈ రాజ్యం చలికాలంలో తాటి చెట్టు నీడలాగా ముహూర్తకాలం మాత్రమే సుఖాన్ని ఇవ్వగలదు. మహాయజ్ఞాలు చేయండి, భోగాలను అనుభవించండి, ఇతరులను సుఖించనివ్వండి. నేటికి 14 సంవత్సరాల తర్వాత పెద్ద యుద్ధం చేయవలసి వస్తుంది. ద్రోణుని మాట విని ధృతరాష్ట్రుడు ఇలా అంటున్నాడు.
విదురా, ద్రోణుడు చక్కగా చెప్పాడు. పాండవులను వెనుకకు తీసుకునిరా. వారు రావడానికి సిద్ధపడకపోతే సత్కారపూర్వకంగా వారిని పంపించు. ఆయుధదారులైనటువంటి రధికులు సైనికులతో కూడి భోగ సామాగ్రితో ఆ నా కుమారులు వెళ్ళేటట్టు చూడు అని చెప్పేసి అన్నాడు. అంటే ఊరు బాబోయ్, ఇంకా వాళ్ళు మనం బతకనివ్వర్రా అని చెప్పేసి కౌరవులు డిసైడ్ అయ్యారు. నెక్స్ట్ ఈ ద్రోణుడు కూడా ద్రౌపదుడు దృష్టజుమ్నుడిని పొందాడు నాయన, నన్ను చంపటకని చెప్పేసి అన్నాడు. నారదుడు ఆల్రెడీ చెప్పేసి ఉన్నాడు. ఇక ఫైనల్లీ ధృతరాష్ట్రుడికి అర్థమైపోయి విదురుని పిలిపించి, విదురా ఏదైతే తేంది పాండవులు వెనక్కి తీసుకొని రా, కాదు కూడదంటే తీసుకెళ్ళి సైన్యాన్ని తీసుకెళ్ళు, వాళ్ళు ద బెస్ట్ వేరు సుఖాలు అనుభవించిన సామాగ్రి మొత్తం పట్టుకెళ్ళిపో, మేము పందెం ఓడేం అడవులలోనే ఉంటామంటే ఇదిగో ఇవన్నీ తీసుకుని హ్యాపీగా ఉండమని చెప్పేసి వాళ్ళుగా నా కుమారుల మీద ఇటు మీద కోపంగా ఉండకూడదు, నువ్వేం చేస్తావో చేయని చెప్పేసి ఎవరికి విదురుడు చెప్పాడు. మరి విదురుడు ఏమన్నాడు ఏంటి రేపు డిస్కస్ చేద్దాం.